ఇరాన్లో మిసైల్ దాడి జరిగింది. ఆ ఎఫెక్ట్ మనపై కనిపించింది. సామాన్యుడిపై ధరల బాంబు మూడోసారి పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా ₹1000 దాకా పెరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఇరాన్ వార్ ఎఫెక్ట్ మన మీద నేరుగా పడుతోంది. కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. 19 కిలోల సిలిండర్ ధర ఏకంగా ₹993 పెంచారు. కొత్త ధరతో ఢిల్లీలో బండ ₹3071 చేరింది. హైదరాబాద్లో ₹3315 చేరింది కమర్షియల్ సిలిండర్. పెంచిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. అయితే గృహావసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం మార్పులు లేవని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఇరాన్ వార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం ఇది మూడవసారి. మొదట మార్చి 7వ తేదీన కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలు ₹115 పెంచాయి. మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీన అదే సిలిండర్పై ₹215 వడ్డించారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఇవాళ ఏకంగా కమర్షియల్ సిలిండర్ల ధర ₹993 పెంచారు. నెల రోజుల క్రితం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర ₹2321 ఉంది. ఇవాళ పెరిగిన రేటు ₹993 కలుపుకుంటే హైదరాబాద్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ₹3315 చేరింది. యుద్ధం మొదలయ్యాక 3 సార్లు పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. గతంలో సిలిండర్పై ₹100 పెరిగితేనే కప్పు టీ ధర ₹5 పెంచాయి హోటళ్లు. ఇప్పుడు ఏకంగా బండపై ₹993 బాదుడుతోటి రేట్లు భగ్గుమనే ఛాన్స్ ఉంది. అన్ని రంగాలపైన కమర్షియల్ సిలిండర్ ధర పెంపు ప్రభావం పడే అవకాశం ఉంది. డీజిల్ కష్టాలకు కమర్షియల్ సిలిండర్ బాదుడు తోడైతే సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీని ఇన్ఫ్లేషన్ మ్యాన్ అంటూ సంబోధించింది కాంగ్రెస్. ఈ 4 నెలల్లోనే కమర్షియల్ గ్యాస్ ధర ₹1518 పెంచారంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఏడాదిలో ఇంకా 8 నెలలు మిగిలి ఉన్నాయంటూ ట్వీట్ చేసింది. జనం నుంచి డబ్బు ఎలా వసూలు చేయాలో మోదీ సర్కారుకు తెలుసంటూ కాంగ్రెస్ అంటోంది.